లక్ష్మి చెప్పింది నిజమే. అత్తయ్య గారు చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అత్తయ్య గారిని కుట్టి చాలా రక్తం నేను తీసుకోవచ్చు. అబ్బా, ఈ దోమ ఎక్కడి నుండి వచ్చింది, నన్నే కుడుతుంది. చూ చూ హే దోమ, ఎందుకని నన్నే కుడుతున్నావు? పక్క రూమ్ లో నా కోడలు లక్ష్మి ఉంది, దాన్ని కుట్టి చాలా రక్తం తీసుకోవచ్చు కదా, నన్నే ఎందుకు కుడుతున్నావు? ముందు మీ కోడల దగ్గరికే వెళ్ళాను. మీ కోడలు అనారోగ్యంతో ఉంది. అనారోగ్యంతో ఉన్న వారి రక్తం నేను తీసుకుంటే నేను కూడా అనారోగ్య బారిన పడతాను కదా, అందుకని ఆరోగ్యంగా ఉన్న నీ రక్తాన్ని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. నువ్వు నిన్న కూడా నా దగ్గరికి వచ్చి కుట్టి మరీ రక్తాన్ని తీసుకొని వెళ్ళావు, అది సరిపోలేదా? మళ్ళీ వచ్చావు రక్తం తీసుకొని వెళ్ళడానికి. నేను ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నాను. నా తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్నారు. ఇంట్లో పెళ్లి కావాల్సిన చెల్లెలు ఉంది. పెళ్లి కొడుకు వాళ్ళు లీటర్ రక్తం కట్నంగా అడిగారు. అందుకని మీరు ఎప్పుడు దొరికితే అప్పుడు మీ రక్తం